హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సుందరి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా సుజాత పవర్మాటిక్ ప్లస్ 900 వాట్స్ మోటార్ కలిగిన మిక్సర్, జ్యూసర్, గ్రైండర్ గురించి ఈ వీడియోలో ఫుల్ వివరాలను అయితే క్లియర్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అయితే ఇక్కడ 900 వాట్స్ మోటార్ ఉండటం వల్ల సో కొద్దిగా గట్టిగా ఉండేవి అంటే బీట్రూట్ అలాంటివి కూడా ఈజీగా ఈ జ్యూసర్ అనేది జ్యూస్ చేసుకోగలుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి దీన్ని అమెజాన్లో ఆర్డర్ చేయటం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసరికి 5800 పడింది. ఈ డొక్కు పైన మనకు ఇందులో ఏమేమి ఉంటాయి అవన్నీ ఇచ్చారు. దీనిపైన కాస్ట్ అయితే 8100 ఉంది, కానీ 5800 పడుతుంది. అది 2 జార్స్ వస్తాయి అనమాట. ఎక్స్ట్రా 3 జార్స్ కావాలి అనుకుంటే 6400 అలా పడుతుంది. సో ఇలాగా చూసారు కదా, ఈజీగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. వాటర్ ఏమి వేయకుండానే డైరెక్ట్గా జ్యూసెస్ అనేవి కావాలనుకుంటే చాలా ఈజీగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఓపెనింగ్ మాన్యువల్ అనేది ఇస్తారు. దాంట్లో క్లియర్గా ఎలా ఫిట్ చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా క్లీనింగ్ చేసుకోవాలి అన్ని వివరాలు ఉంటాయి. సో కంపల్సరీగా దీన్ని వాడటానికి ముందైతే ఆ ఓపెనింగ్ మాన్యువల్ని క్లియర్గా చదవాలి ప్రతి ఒక్కరూ కూడా. సో అప్పుడే మనకు డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ యూస్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది క్లీనింగ్ అదంతా మీతో క్లియర్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇలాంటివే 2 జార్స్ ఇచ్చారనమాట. సో అందుకు ఇది మనము విడిగా ఓన్లీ మోటార్తో ఈ జార్స్ కలిపి మిక్సర్ లాగా, గ్రైండర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. అయితే మనము ఇలాగుంటుందన్నమాట సుజాత మోటార్ ఇది. దీనిపైన మనం ఇప్పుడు జ్యూస్ కంటైనర్ దీన్ని పెట్టాలి. దానిపైన ఈ ఫిల్టర్ వస్తుందన్నమాట. వీటిని ఇలా పెట్టి కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే ఇవి ఫిట్ అయిపోతాయి అన్నమాట మోటార్కు. ముందుగా వీటిని ఫిట్ చేసుకోవాలి. వీటిని ఫిట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక క్యాప్ ఇస్తారు. ఈ పక్కనే ఇది పిప్పి పడడానికి అనమాట డొక్కు. ఈ పక్కనే పైన క్యాప్ ఉంది కదా, దానికి ఇలాగా ఇటో క్లిప్పు అటో క్లిప్పు ఇస్తారు. వాటితో అది ఫిట్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా సుజాత పవర్మాటిక్ ప్లస్ జ్యూసర్ యొక్క లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఫిట్ చేసిన తర్వాత. ఈ పక్కనే మనకు జ్యూస్ పడే వేకి అది క్యాప్ అంటే తుల్లకుండా అటు ఇటు ఆ వేలోనే రావటానికి ఇలా క్యాప్ కూడా ఇస్తారు. సో దాన్ని కూడా మనం ఫిట్ చేసుకోవాలి జ్యూస్ చేయడానికి ముందు. సో ఇవన్నీ ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనము స్విచ్ ఆన్ చేసుకొని ఇలాగా ఒక లిడ్ లాంటిది ఇస్తారు. దాంతో ప్రెస్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కీరా పెట్టాము. సో ఇలాగా ప్రెస్ చేస్తే మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది. అది హోల్ ఎంత ఉందో దానికి సరిపడా కట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఒకసారి మనము మోటార్ సౌండ్ ఎలా ఉందో చూద్దాము. సో అదనమాట మనకి జ్యూస్ షాప్లో ఉన్నట్లే ఉంటుందన్నమాట. సో ఇక్కడ క్యారెట్ని అయితే జ్యూస్ చేస్తున్నాము. సో మనము డైరెక్ట్గా తినలేనివి అంటే క్యారెట్ ఇంకొంచెం తినొచ్చు, కానీ బీట్రూట్ అలాంటి తినలేని వాటి ఇలా జ్యూస్ చేసుకొని అంటే వాటర్ కలపకుండా డైరెక్ట్గా ఓన్లీ పిప్పి మాత్రమే మిగులుతుంది. దాంట్లో ఉన్నదంతా కూడా జ్యూస్ లాగా వచ్చేస్తుంది. పీల్చి పిప్పి చేయడం అంటారు చూడండి, అలా చేసేస్తుంది అనమాట ఈ సుజాత పవర్మాటిక్ ప్లస్ జ్యూసర్ అనేది. సో ఇలాగా బీట్రూట్ని కూడా చాలా చక్కగా చేసేస్తుంది 900 వాట్స్ మోటార్ ఉండటం వల్ల. సో ఎప్పుడైనా సరే మనకి ఉడకబెట్టిన వండిన వాటిలో పోషకాలు పోతాయి. డైరెక్ట్గా తీసుకుంటే ఉన్నంత పోషకాలు అయితే ఉండవు. సో డైరెక్ట్గా తినలేని వాటిని ఇలా జ్యూస్ చేసుకొని కుకుంబరు, క్యారెట్, బీట్రూట్ అవన్నీ కలిపేసి కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే జ్యూస్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడు జ్యూస్ చేసిన తర్వాత ఆ పక్కన డ్రాప్స్ లాగా పడుతుంది. సో ఏదైనా ప్లేట్ ఉంచుకోండి అవి తీసే వరకు. సో ముందుగా అయితే లెగ్ తీసేసిన తర్వాత ఈ క్లిప్స్ ఓపెన్ చేస్తే పైన క్యాప్ వస్తుంది. సో ఇది మనము వాడి జ్యూస్ చేస్తాం ఎంత ఇంపార్టెంటో సరిగ్గా క్లీన్ చేసుకొని స్టోర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇలా క్లిప్స్ తీసేస్తే మనకు ఈ క్యాప్ కూడా ఈ పిప్ అనేది ఉంటుందన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా పీల్చి పిప్పి చేసేస్తుందని. ఆ పిప్ అనేది ఈ క్యాప్కి ఉంటుంది, పక్కనే ఉన్న డొక్కులో కూడా పడుతుంది అనమాట. సో ఇలాగా ఈ పిప్పిని అంతా కూడా తీసేసి మెయిన్ ఈ ఫిల్టరే క్లీన్ చేయడం కష్టము. వాళ్ళు బ్రష్ కూడా ఇచ్చారు, కానీ కొద్దిగా కష్టపడాలి. సో ఆ సైడ్స్ కొద్దిగా రఫ్గా ఉండటం వలన అది పట్టేస్తుంది అనమాట ఆ క్యారెట్ కానీ బీట్రూట్ అదంతా కూడా. సో అందుకు అది కొంచెం కష్టం అవుతుంది. సో వాటర్ అలా వేస్తూ అయితే వెంటనే క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్, లేదంటే అది ఎండిపోయిన తర్వాత మనకు కష్టమైపోద్ది.
సో క్లీనింగ్ అంటే ఏదో సబ్బు పెట్టి రుద్ది అక్కర్లేదు, నార్మల్ వాటర్తోనే, వేడి నీళ్ళు గట్రా వాడొద్దు, నార్మల్ వాటర్తోనే, గోరువెచ్చని నీళ్ళైనా పర్లేదు మనకు అవసరం అనుకుంటే, లేదంటే నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మోటార్ మాత్రం పొడి క్లాత్తో ఇలా తుడుచుకుంటే సరిపోతుంది, దీనిది ఇంకేం పని ఉండదు కాబట్టి. అయితే స్టోర్ చేసేటప్పుడు మనకు ప్లేస్ లేదు అనుకోండి, విడివిడిగా 3 పార్ట్స్ లాగా స్టోర్ చేసుకోవచ్చు వీటిని. ఎందుకంటే పెద్ద ప్లేస్ ఉండాలి కదా, ఈ జ్యూసర్ అంతా ఒకే దగ్గర ఉండాలంటే. ప్లేస్ ఉన్న వాళ్ళకైతే ఓకే, లేని వాళ్ళకైతే 3 పార్ట్స్ లాగా స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ క్యాప్కున్న పిప్ అంతా తీసేసి మామూలుగా నీళ్ళతో కడిగేసి, మనకి ఎడ్జెస్ దగ్గర అలాంటి దగ్గర అయితే వదలదనుకోండి, ఈ బ్రష్ పెట్టే మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకు వెంటనే క్లీన్ చేసేస్తే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా మూలలో ఉన్న వాటికే బ్రష్ వాడితే సరిపోతుంది అనమాట. సో జ్యూసే కాబట్టి మనకి ఏమి సోపులు అలాంటివి ఏమీ పెట్టక్కర్లేదు, నార్మల్ నీళ్ళతోనే దీన్ని రోజు క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ డొక్కులో పడిన పిప్పిని కూడా, అయితే ఈ లాస్ట్ వరకు కూడా మన హ్యాండ్ పట్టినట్లుగానే ఉంటుంది ఈ డొక్కు, అందుకు ఈ పిప్పిని కూడా తీసుకోవడం ఈజీగానే ఉంటుంది. సో ఇలా అన్నిటిని క్లీన్ చేసిన తర్వాత ఎండలో కొంచెంసేపు పెట్టి, లేదంటే నార్మల్ నీళ్ళలో అయినా పెట్టి, కొద్దిగా ఆరిన తర్వాత పొడి క్లాత్తో తుడుచుకొని అప్పుడు స్టోర్ చేయాలన్నమాట. సో ఇలా మోటార్ని క్లాత్తో కప్పేసి ఒక దగ్గర పెట్టాను. నెక్స్ట్ ఈ పాట్స్ అన్నీ కూడా ఒక గిన్నెలో పెట్టేసి కవర్ పెట్టేశాను. ఆ పక్క డొక్కు ఒకటి ఒక కవర్ పెట్టేశాను అనమాట. సో ఈ జార్స్ కూడా సెపరేట్గా పెట్టుకోవచ్చు. సో ఇలా అన్ని 3 పార్ట్లలాగా మనం స్టోర్ చేసుకుంటే కొద్దిగా ప్లేస్ కలిసి వస్తుంది. సో ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.